సకల ఘనత మహిమా ప్రభావములు సర్వలోక దేవునికే చెందునుగాక. సర్వలోక దేవుడు అని మాటి మాటికి నేను ఎందుకు చెప్తున్నానంటే వివరణ. చాలామంది అనుకుంటారు, ఓ ఇది ఏం పేరు చెప్పలేదే ఈయన, ఏ దేవుని గురించి చెప్తున్నాడంటే ఉన్న ఒక్క దేవుని గురించే చెప్తున్నా. నేను ఈ మానవాళిని అందరినీ సృష్టించిన ఆ సర్వలోక సర్వజనుల దేవుని గురించి, సర్వాంతర్యామి గురించి, సర్వజ్ఞాని గురించి, సర్వాధికారం పొందిన ఆ దేవుని గురించి నేను చెప్తాను. మీరు ఏదైనా పేరు పెట్టాలనుకుంటే అది మీ మూర్ఖత్వం. పేరు పెట్టాలని మీకు ఆలోచన వచ్చిందంటే అది ఆ శైతానుగాడు వాని కుయుక్తితో వాడు ఏంటి ప్లాన్ వాడిది, నువ్వు వేరు నేను వేరు అని చెప్పడానికి వాడు వేసే కుయుక్తి వలన మనను వేరు చేసి నువ్వు నన్ను ఫైట్ చేసుకుని చేస్తున్నాడు. నీకు నన్ను చంపాలని ఉంటుంది, ఇంకొకటి నిన్ను చంపాలనుకుంటున్నాడు. అయితే ఈ సత్యం మెరిగిన వాడు వారిని నీలో ఉండే దేవుని ఆత్మనే నాలో ఉంది. అయితే ఒకవేళ నువ్వు తప్పిపోయిన కుమారుడు అయితే నీలో యెషువా వేసిన దేవుని ఆత్మ అనే విత్తన రూపంలోనే ఇంకా నువ్వు ఉన్నావు. ఒకవేళ నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నీలో వేసిన దేవుని ఆత్మ అది మొలకెత్తి ఫలించింది, అంటే చెట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు కింద దేవదూతలు వచ్చి నివాసం ఉంటున్నారు, వాళ్ళు నీకు పరిచర్య చేస్తున్నారు. ఇది ఎక్కడ మనకు చెప్పని చర్చిలలో కానీ ఎక్కడ చెప్పని ఈ సంగతులు నేను చెప్తున్నా. నీకెవరు చెప్పినారు అంటే దేవుని కుమారులకు దేవుని ఆత్మతోటి నింపబడి ఉంటారు కాబట్టి వీళ్ళకు ఆల్రెడీ దేవుని కుమారుడు ఇక్కడికి వచ్చి చెప్పిన సంగతులు మర్మాలు వీళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు తప్పిపోయిన కుమారులు ఏమనుకుంటారంటే అహం. ఈ తప్పిపోయిన కుమారులు కూడా వాళ్ళు కూడా దేవుని కుమారులు కావచ్చు. సింపుల్, ఏం లేదు. తన అహాన్ని ఎప్పుడైతే చంపుకున్నాడో ఆ విత్తనం ఏం కావాలంటే నీ విత్తనం, నీ స్వీయాత్మ అనే విత్తనం నువ్వు అంటే ఇప్పుడు శరీరము, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఈ సోల్లోనే మైండ్, మేధస్సు, తర్వాత ఎమోషన్స్, మనోభావాలు, తర్వాత డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునే స్వభావం ఉంటాయి. ఈ సోల్ కాంపోనెంట్ ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడే ఈ స్పిరిట్ కాంపోనెంట్ మనలో యెషువా వేసిన దేవుని ఆత్మ అనే విత్తనం అది మొలకెత్తుతుంది. దాన్ని ఏమంటారంటే ఆత్మీయ బాప్తిస్మం. మనం అనుకుంటాము మన తల్లిదండ్రులు బాగా పెంచినారు, వాళ్ళే మాతృదేవోభవ పితృదేవోభవ అని అనుకుంటాం. కానీ అది కూడా విగ్రహారాధన. వాళ్ళు నేర్పించినవి ఎక్కువగా అబద్ధాలే. దేవునికి ఒక పేరు పెడతారు. అసలు దేవునికి ఎవరు పేరు పెట్టేది? దేవుడే మనకు మొదటి మనిషికి పేరు పెట్టేదానికి అధికారం ఇచ్చినాడు. ఆయన ఏ పేరు పిలిచినాడో ఇప్పుడు అవే పేర్లు మనం పిలుచుకుంటున్నాం. ఇంచుమించుగా భాషలు మారినప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం. అయితే పేరు పెట్టే అధికారం ఇచ్చినది సృష్టికి పేరు పెట్టురా అని మొదటి మానవునికి ఇచ్చిన అధికారం. ఇప్పుడు నేను మా నాన్నకు పేరు పెడతానా? మా నాన్న నాకు పేరు పెడతాడా? మరి అందరికీ నాన్న అయిన దేవుడు ఆయన మనకు పేరు పెట్టింటాడు. కానీ మనము ఆయనకు పెట్టేది ఏంటి పేరు? చాలామంది అంటారు యెషువా దేవుని కుమారుడు, ప్రధాన దూతలందరూ దేవుని కుమారుడు. యెషువా అంటే రక్షకుడు అని. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మిషన్తో వచ్చినాడు, ఈ పేరు పెట్టుకొని పోరాను. మెస్సయా, ఇమాన్యుయల్ అని పేరు పెట్టబడను అంటాడు. వీళ్ళు మళ్ళీ పెట్టిండేది యెషువా అని పెట్టారు. యెషువా అంటే రక్షకుడు. మళ్ళీ చనిపోయి మళ్ళీ దేవుని కుడిపార్శ్వంలో పోయినాడు. ఇప్పుడు అక్కడ పేరేంటి? అసలు ఏ ప్రధాన దూత ఇతను? ఇవి మనకు అనవసరమైన సంగతులు. అయితే మనకు అవసరమైన సంగతి ఏంటంటే యెషువా దేవుని కుమారుడు. ఆయన వచ్చింది నీలాగా తప్పిపోయిన కుమారులందరినీ దేవుని కుమారులుగా మార్చడానికి. చాలామంది ఏం చేస్తారంటే పౌలును వెంబడిస్తారు. యోహనైన్
బాప్తిజం యోహానిన్ లిటరేచర్ వెంబడిస్తారు. యోహాన్ లిటరేచరే ఒక విగ్రహారాధన, హై క్రైస్టాలజీ. దేవుణ్ణే తక్కువ చేసి యెషువాను దేవుడి కంటే గొప్పవాడు అన్నట్టుగా చూపిస్తాడు. ఆ మాట యెషువా చెప్పిండాలి కదా. అసలు ఈ హై క్రైస్టాలజీ స్టార్ట్ చేసిన యోహాను సువార్త ఏ 200 సంవత్సరాల వరకు అసలు దాని ఆతరు ఎవడో తెలియదు. అది ఎప్పుడో రాశారు. అంటే మత్తయి మార్కు లూకా సువార్త రాసిన తర్వాత అది ఎప్పుడో రాశారు. అందుకే మత్తయి మార్కు లూకాలో ఉన్న విషయాలు దాంట్లో ఉండవు, దాంట్లో విషయాలు దీంట్లో ఉండవు. అయితే మనం ఏది ఫాలో కావాలి? ఇప్పుడు ఎవరిని ఫాలో కావాలా, ఏది ఫాలో కావాలా, ఎవరిని ఫాలో కావాలా అని ఈ సందిగ్ధ పరిస్థితిలో మనం ఫాలో కావాల్సింది దేవుని కుమారుడైన యెషువాను మాత్రమే. ఇంకా వేరే ఫాలో అయితే నీ గమ్యం నువ్వే చూసుకోవాలా. నీ దారి నీవే చూచుకోరా, నీ గమ్యం చేరుకోరా, ఎవరేమన్నను తోడు రాకున్న ఒంటరిగానే పోరా బాబు పో. నీ దారి గోదారే, నీ దారి రహదారే, నీ దారి నరకదారే. ఎందుకు చెప్తున్నా అంటే స్వీయాత్మ ఈక్వల్ టు దురాత్మ. ఆల్వేస్ నువ్వు పోయేది నీ సొంత ఆత్మతో నువ్వు నడుస్తున్నావు అంటే నువ్వు దేవుని ఆత్మతో లేకపోతే నీ బ్రతుకు బస్ స్టాండే, నీకు కుక్కలు చెప్పిన విస్తిరే, నువ్వు పోయేది నరకానికే. అయితే దేవుని కుమారులకు ఇవ్వబడిన స్వాస్థ్యం ఏంటంటే ఇప్పుడు చనిపోయినారు చాలామంది, కానీ బ్రతికి ఉన్నాము అని అంటేనే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, నువ్వు ఆత్మీయ సంగతులను తెలుసుకోవడానికి నువ్వు ఉన్నావు. నువ్వు చాలామంది ఈ ఒక 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 ఈగో అంటే ఒక పొజిషన్ వస్తుంది, ఆ పొజిషన్ కాపాడుకోవాలా, అది నా డబ్బులు ఉన్నాయి ఆ పొజిషన్తో ఆ డబ్బులు పెట్టి కొన్నాడు వాడు ఆ పొజిషన్ని. ఎలక్షన్లో మోసం చేసి పెద్ద పోస్ట్ చేసుకున్నాడు, వాళ్ళ కుటుంబ వ్యక్తులకు వాడించుకున్నాడు. ఇప్పుడు అది కాపాడుకోవాలా, దాని నుంచి ఏం లాభం లేదు. వీనికి వీడే ఖర్చు పెడుతున్నాడు, వీడికి ఉండేది దానికి పెడుతున్నాడు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎవడెవడు లీడర్ ఉంటాడో వాడిని తొక్కేస్తాడు, మన పైకి రానిడు. ఎందుకంటే వాడు వస్తే మన బట్టారం బట్టబడిపోతుంది, చేసేదంతా దొంగపోతుంది, చెప్పేదంతా నీతులు కానీ దూరేదని దొమ్మలు గుడిసలినట్టుగా ఈ దొంగ నా కొడుకులు పెద్ద పెద్ద పోస్టులకు పోయి వేరే వాళ్ళని రానికుండా లీడర్స్ అని చేస్తారు. ఎవడైతే సైకోపాన్స్ ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది లోకం పోకడం. యెషువా ఏం చెప్పాడు? నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, నీ కలిగి ఉన్నదంతా అమ్మి పేదలకిమ్ము. ఇప్పుడు వేనాడులో అక్కడ ల్యాండ్ స్లైడ్ వచ్చి ఒక ఊరు మీద మట్టి పడిపోయి అంత బుడకపోయినారు లోపల మనుషులు. ఎంతమంది చనిపోయినారో ఎవరికి తెలియదు. ఇంకా తీస్తానలో వస్తాయి. అక్కడికి పరిగెత్తాలి, ఏదన్నా ఇవ్వాలా. ఎవడు ఒక కారులో ఒక వ్యక్తిని తీసుకొని ఇక్కడికి వెళ్ళి వాళ్ళు సహాయం చేయాలి, కొన్ని నీళ్ళు ఇవ్వాలి, కొన్ని అన్నం పెట్టాలి, కొంచెం ఏదైనా చేయాలి, పరిగెత్తాలా అనే తపన ఉన్నప్పుడు మరి నేను ఈ బ్యానర్లో చేస్తా అంటే ఆ బ్యానర్ ఉంటే పోలుగాడు వాడు ఒకటి చెప్తాడు, నువ్వు పోవద్దురా, నువ్వు డబ్బులు పంపి కలెక్ట్ చేసుకో, ఇవి నువ్వు అడక తిను. ఒరే దేవుని మనిషిగా నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, నువ్వు అక్కడికి వెళ్తేనే ఆ చీకటి యొక్క దురాత్మల ఎవరికి అర్థమైతే ఆత్మీయ సంగతులు. వీళ్ళంతా ఇంకా శరీరంలో ఉంటే వీళ్ళకి ఆత్మీయ సంగతులు ఎవడు చెప్తాడు? వీళ్ళకి మళ్ళీ ఒకరిని పెట్టుకుంటారు, ఒకరిని హైలైట్ చేస్తూ ఉంటారు, వాడిని ఎత్తుతూ ఉంటారు, వానికి కాలు మొక్కుతుంటారు, వానికే వాక్య పరిచరిస్తారు. వాడే ఒక పనికి మాలోడు, వాడు ఇప్పుడు సంగతులను వివరించే శక్తి కలిగిన వాళ్ళు టీచర్లు ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ చెప్పేది ఎవరికి కావాలా? నీ బోధకుడు ఒకడే, అది యెషువా. నీ తండ్రి ఒకడే, అది ఆ దేవుడు. నువ్వు సకల ఘనత మహిమ ప్రభావం ఇచ్చేది ఆ దేవునికి అయి ఉండాలా. నీ బోధలు అవన్నీ యెషువా చెప్పిన సంగతులు అయి ఉండాలా. అవి తిరిగి నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ సంగతులనే దేవుని మాట యెషువా నోట, అదే మాట నా నోట నీ నోట అయి ఉండాలా.
నువ్వు ఎవడో పాత నిబంధనలు చెప్పిన సంగతులు, ఎవడో పౌలుగాడు వాడికి కనపడి దమస్కోలు కనపడింది యేసయ్య అని అందరూ అనుకొని బుట్టలో పడుతున్నారు. యేసయ్య ఏదైతే రివల్యూషన్ చేసి మనల్ని బయటికి లాగాడో ఆ దాంట్లో గుంతలోనే వేస్తాడు పౌలు. ఆ మాత్రం కావాల్సి ఉన్నదా మనుషులకి? ఎందుకంటే వీళ్ళు బండ మీద పునాది వేసుకోలే. వీళ్ళు స్టార్టింగే పౌలు పత్రికలు చదివినారు, స్టార్టింగే చర్చిలో కేవలము నమ్ముకొనినా పరలోకము ప్రాప్తించును. ఆ మాట యెషయా చెప్పాలి కదా. ఇప్పుడు దేవుని పక్కన కూర్చొని దేవునితో నిరంతరము సమయం గడిపిన, చాలా ఎక్కువ సమయం గడిపిన యెషయా పరలోక మర్మాలు చెప్పాడు. తరువాత ఈ భూమిలో నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏంటిది, నువ్వు చేయవలసిన పనులు ఏంటివి, ఆజ్ఞలు చెప్పాడు. పాత మోషే ఆజ్ఞలను కొట్టిపడేశాడు. యాక్చువల్గా నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చి తిని అంటే మోషే రాసిన ధర్మశాస్త్రం కాదు, దేవుని ధర్మశాస్త్రం. అక్కడ మోషే అసలు పరిత్యాగ పత్రికనే లేదు భయ్ అని యెషయా అంటాడు. అంటే డైవర్స్ అనేది లేదు. మీ హృదయ కఠిన చొప్పున మోషే ఎవడు ఇంట్రడ్యూస్ చేయడానికి? మోషే ఎవడండి? వారి సొంత తెలివి ఉపయోగించి వాడు పెట్టాడు. అలా సొంత తెలివి ఉపయోగించి దేవుని చెప్పిన మాటలు వీళ్ళకి సరిగా అర్థం కాక ఏదో రాశారు. ఇప్పుడు యెషయా వచ్చి దేవుని పక్కన కూర్చొని దేవుడు చెప్పిన మాటలే మనకు చెప్పాడు. అవే సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తా అంటాడు. ఇప్పుడు నువ్వు ఫాలో కావాల్సిండేది సెకండ్ అంటే మా దేవుడు దూత పంపిస్తే ఆ దూత మనిషికి చెప్తే ఆ మనిషి ఏం రాసినాడో, అది ఎప్పుడు రాసినాడు, ఏ కాలవకమానం రాసినాడు, దాన్ని ఎక్కడి నుంచి సేకరించినారో ఆ పాతవి కావాలా నీకు? యెషయా దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ చెప్పిన సంగతులు కావాలా? ఇప్పుడు అవే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నీకు ధృవీకరించినట్టు ఇవి కావాలా? మళ్ళీ ఇదైపోతాను ఇంకో వస్తాడు. దమస్కోలో చూసింది యేసయ్య అనుకుంటాడు పౌలు. ఇప్పుడు సింపుల్గా చెప్తా, ఒకవేళ దమస్కోలో యేసయ్యని చూసింటే యేసయ్య చెప్పినదే కదా ఆయన చెప్పాలి. డాక్టర్ ఏదైనా ఉంటే సొంత డాక్టర్ని చెప్తాడు, ఈ నా బోధ అంటాడు పౌలు. ఈ నీ బోధ ఎవడుకోవాలని నీ బోధలో పెట్టుకో, నీ బొందలో పెట్టుకో. నేను క్రీస్తును వెంబడించుతాను కనుక మీరు క్రీస్తును వెంబడించాలి కదా అని అనగా వీడు పౌలు గారు ఏమంటాడంటే నేను క్రీస్తును వెంబడించిన కనుక మీరు నన్ను వెంబడించారు. అంటే ఇక్కడ బాడీ, సోల్ అండ్ స్పిరిట్ కాంపోనెంట్ ఉంది. మనము గాడ్ స్పిరిట్ని వెంబడిస్తున్నాం. జీసస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్ స్పిరిట్. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్కన్ ఏంజల్స్. ప్రధాన దూతలందరూ దేవుని కుమారులు. ఒక దేవుని కుమారుడు ఇక్కడికి పంపబడినాడు, ఆయనకు పేరు పెట్టినారు యెషయా అని. ఇప్పుడు ఆ దేవుని కుమారుడు మనకు పరలోక మర్మాలు మనకు వివరించాడు, వెళ్ళిపోయినాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే జొమాటో కానీ నీకు డెలివరీ ఇచ్చేసి బిర్యానీ ఇచ్చేసి పోయినాడు అంతే. కట్టిండే డబ్బు కట్టింది మా నాన్న, తెచ్చిండేది జొమాటో డెలివరీ వాడి పేరు ఏదైనా కావచ్చు, రక్షక్ కావచ్చు అని పేరు, లేకపోతే భక్షక్ కావచ్చు. ఇంకా వచ్చినాడు కదా రక్షకే దేవుడు, రక్షకే నాన్న అంటే నువ్వు మీ నాన్నకి పుట్టావా లేకపోతే ఈ డెలివరీ బాయ్ పుట్టావా? మళ్ళీ ఏమంటారంటే కన్ఫ్యూజన్ కాకుండా ఈయన అంతా ఒకటే. ఇప్పుడు దొంగనా కొడుకులకి అంటే దేవునికి దూరంగా ఉండేవానికి, ఇప్పుడు పల్లెటూరులో చదువుకున్నాడు ఓడుకుంటాడు, వాడు కానిస్టేబుల్ చూసినా కానీ చించుకొని పరిగెత్తాడు. ఎస్ఐని చూసినా కానీ, సిఐని చూసినా కానీ, డిఎస్పీని చూసినా, డిఐజీని చూసినా, ఐజీని చూసినా కానీ, ఎవరిని చూసినా ఆఖరికి మిలిటరీలో వాడిని చూసినా పరిగెత్తాడు. ఎన్సీసీ వాడిని కూడా చూసి పరిగెత్తాడు పోలీస్ ఏమో అనుకొని. ఎందుకంటే వానికి వివరం తెలియదు కాబట్టి. వాడు తప్పు చేస్తాడు, నేను పరిగెత్తా అంతే. ఇట్లా పాపం చేసిన వాళ్ళందరూ అక్కడ దేవుని దూత, ఒక చిన్న దూత వచ్చి కొంచెం పైన ఎగిరినదంటే చాలు, మా దేవుడు వైపు దేవుడు బిల్లు చేస్తాడు. ఉండే విషయం చెప్తాను, దేవుడు మీరు దేవదూతల కంటే అధికులు అని చెప్పాడు. ఎక్కడ? యెషయా. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అనే మాటలో ఆకాశ పక్షులు అంటే పిట్టలు, కాకులు కాదు. ఆకాశ పక్షులు వచ్చి మీ
ఆవిగింజ చెట్టు కింద నివాసం ఉంటాయి, ఆవిగింజ చిన్నదైనా అంటే ఆవిగింజ చిన్నది అంటే ఆవిగింజ అనేది దేవుని ఆత్మ. అది మొలకెత్తి చెట్టులాగా నీలో పెరిగినప్పుడు ఆకాశ పక్షులు అంటే దేవదూతలు వచ్చి నీలో నివాసం ఉంటారు, నీకు పరిచర్య చేస్తారని దాని అర్థం. దేవదూతలు పరిచర్య చేయలేదా? యెషువా 40 దినములు వచ్చిన తర్వాత, ఫాస్టింగ్ చేసిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది ఉంటుంది. చిన్నపిల్ల దేవదూతలు తండ్రిని చూస్తుంది అంటుంటాడు. అంటే తండ్రి పిల్లల దేవదూతలు అంటే చిన్నపిల్లలు ఈడుంటే దేవదూతలు ఆడుంటారుగా, చిన్నపిల్లల దగ్గర దేవదూతలు ఉండి తండ్రిని చూస్తుంది. ఏమి ఇన్స్ట్రక్షన్స్ మరి ఏరి చిన్నపిల్లలప్పుడే నీకు ఇచ్చిన దేవదూతలు మరి నీ దగ్గర లేరు ఎందుకు అని వెళ్ళిపోయినారయ్యా. నువ్వు చెప్తే వింటే కదా ఒక మాట కూడా, అరే ఇది కరెక్ట్ ఇట్లా చేయి అంటే, నువ్వు మీ అమ్మ చెప్పింది ఏంటివి, మీ నాన్న చెప్పేది ఏంటివి, మీ అన్న అక్క చెప్పేది ఏంటివి, నీకు పెద్దోడు చెప్పేది ఏంటివి, చిన్నోడు చెప్పిండేవి, గురువు చెప్పిండేది ఏంటివి, బయట అన్ని అబద్ధాలన్నీ వింటివి నువ్వు. అప్పుడు అబద్ధాలు ఎట్లుంటాయంటే, ఆడదేవుడు పేరు పెడతారు, ఆడదేవుడు అంటారు. క్రిస్టియన్స్ అయితేనే ప్రైజ్ ద లార్డ్. ఏ లార్డ్? లార్డ్ వెంకటేశ్వరనా? అంత మూర్ఖం ఉంటుంది అనమాట. గ్లోరీ టు గాడ్ అంట నేనైతే. దేవునికి మహిమ చెందును కాక. సరిపోదా గ్రీటింగ్? ప్రైజ్ ద లార్డ్. నేను కూడా ఒక లార్డే, లార్డ్ నమకదాస్ని. అంటే ఎందుకంటే వీళ్ళు అని చెప్పుకోవడానికి ఒక గ్లాసరీ, కొన్ని మాటలు నేర్పరచుకున్నారు. ఇప్పుడు స్వర్గలోకం అది తెలుగు అందరికీ అర్థమైంది. కానీ క్రైస్తవులు పరలోకం, ముస్లింలు జన్నత్. ఇప్పుడు గ్రీటింగ్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే చెప్పరు నార్మల్గా. గుడ్ నైట్ అంటే ఇంకా వెళ్ళిపోను అని అర్థం దానికి. శుభరాత్రి అని కాదు. గుడ్ నైట్ అంటే ఇంక నేను అనుకుంటున్నాను, డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపో అని అర్థం. అయితే ఇక్కడ గ్రీటింగ్ చేసుకునేందుకు హిందూస్ అయితే నమస్కారం ఓం నమః అని ఓంకారనాదాన్ని వాళ్ళు అంటారు. ఓంకారనాదమే అన్నిటికీ మూలం అంటారు. ఆ శబ్దమే హీబ్రూలో ఇన్ ద బిగినింగ్ ఎలోహిం ఓం అంటున్నాడు. ఎలోహిం క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ ఇన్ ద బిగినింగ్. అంతా ఒకటే. ఫైనల్గా లోతుకు వెళ్తే అంతా ఒకటే. కానీ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ, డెఫినేషన్ ఎక్కడ ఉంది? ఎందుకు అందరూ దేవుని కుమారులు అవ్వాలని ఆశపడుతున్నారు? ఎందుకు అందరూ తప్పిపోయిన కుమారులుగా ఉండడానికి ఆశపడట్లేదు అంటే, తప్పిపోయిన కుమారులు దాసులు, తప్పిపోయిన కుమారులు గుడ్డివాళ్ళు, తప్పిపోయిన కుమారులు ఏదైనా బానిసలు కానీ గుడ్డివాళ్ళు కానీ ఉంటారు. ఆత్మీయ గుడ్డివాళ్ళు. వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు వాసన చూడాలా, వాళ్ళు వినాలా, టంగ్ అని కొడతాం గంట, వాళ్ళు టేస్ట్ చేయాలా, వాళ్ళు టచ్ చేయాలి. ఈ 5 సెన్సెస్ పడితేనే కానీ వాళ్ళకు అమ్మా దేవుడు ఉన్నాడు ఇక్కడ అని ఫీలింగ్ రావాలి. పట్టుకోవాలి, చూడాలి వాళ్ళు. ఆత్మీయ గుడ్డితనం. అదే ఒకరిని తీసుకోండి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళని తీసుకొని రూమ్లో పడేయండి, ఆడ ఏముండదు, ఎంటీ ఉంటుంది. యూ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వీళ్ళకి ఆత్మీయ కళ్ళు తెరవబడినాయి. మరి ఇంత ఆత్మీయ కళ్ళు తెరవబడినా కానీ కొంతమంది ఏంటంటే, ఎక్కువగా ముస్లిమ్స్ గమనించినట్టయితే, 5 రూల్స్, ఈ రూల్స్ చేయి, యూ గో టు జన్నత్. ఈ రూల్స్ చేయి, నువ్వు పనుడు కాబట్టి ఈ పనులు చేయి, నువ్వు గో టు జన్నత్. వీడు ఈ పనులు చేస్తాడు, ఇంకా నేను వెళ్తా అనుకుంటాడు. వస్తారు వాళ్ళు కూడా, బహుశా రావచ్చు. ఎందుకంటే స్వర్గలోకంలో కూడా పనులతో చాలా పని ఉంది. వీళ్ళు బానిసలు. వాళ్ళు బానిసలుగా ఉండాలి అని లేదు అక్కడ. అందరూ దేవుని కుమారులుగా మారాలి. దేవుని కుమారులుగా మారాలంటే
వాళ్ళు ఏం చేయాలి? అరే నా యొక్క సోల్ కాంపనెంట్, నా మేధస్సు, నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన అబద్ధాలు, నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన ఈ పద్ధతులు, నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన పారంపర్యాచారాలు, నాకు చర్చిలలో, మాస్కులలో, టెంపుల్స్లో నేర్పించిన ఈ అబద్ధాలని నాకు వద్దు దేవా, నువ్వు నేర్పించినావు. నా కళ్ళు తెరువు, నా ఆత్మీయ కళ్ళు తెరువు. ఎఫతా నా ఆత్మీయ చెవులు తెరువు. ఎందుకంటే దేవుని మర్మాలు వినుటకు మీకు అనుగ్రహింపబడినది అని దేవుని కుమారుడు యెషయా చెప్తాడు. కానీ వాళ్ళకి ఇవ్వలే. వాడికి హృదయ కాఠిన్యం చెప్పున హృదయం కృవిలేదు. వానికి ఇవ్వబడలేదు. వాడు చూస్తూ ఉంటాడు కానీ వానికి కనపడదు. వాడు వింటూ ఉంటాడు కానీ వాడు గ్రహింపడు. ఎంత అన్యాయం చూడండి. చూస్తూ ఉండి గ్రహింపలేక, చూస్తూ ఉండి చూడలేక, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. పోతావు. పోతే ఒక నీ పొరపాటును నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోతావు. యేసయ్యను చూసి ఛాన్సే నీకు రాదు. పాట రాసేవాడు పనికి మాలవాడు అంటాడు. ఎందుకంటే వీడికి ఆత్మ లేకపోతే పాట బాగుంటుంది. వెరీ గుడ్. నిన్ను చూడం రే ఎక్కడుందిరా క్రీస్తు ఆత్మ? క్రీస్తు అంటేనే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఇప్పుడు నీ లోపల ఉంటే నువ్వే ఒక క్రీస్తులాగా తయారైనప్పుడు ఏది నువ్వు చూసేది? నువ్వు మనసులో నీకు ఏం మనసు అయింది నీకు చూడాలని? కొంతమంది కర్ణామైడ్లో యాక్ట్ చేసిన విజయ్ చంద్రని జీసస్ లాగా ఉంటాడు అని అనుకుంటారు. ఎన్టీ రామారావు అని చాలామంది రాముడిలాగా, కృష్ణులాగా ఊహించుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది అసలు వీటి గురించి మాట్లాడుతుంటేనే సిగ్గేస్తుంది అసలు, తెలుసా? ఎందుకంటే వీళ్ళకు ఆత్మీయ కనులు తెరవబడక ఇప్పుడు నన్ను దేవుడు అంటున్నారండి కొంతమంది. మీరు నంబరు. నా ఫోటో ఇప్పుడు నా మొహం చూస్తే అసలు మీకు ఎక్కడన్నా ఒక విలన్ ఫేస్ కనపడుతుంది కానీ ఒక కనీసం సెరిన్ ఫేస్ అన్నా కనపడుతుందా? మరి ఈ ముఖాన్ని పట్టుకొని కూడా మీ ఫోటో వేయండి, మా దేవతల పక్కన పెట్టుకుంటాము, మేము పూజించుకుంటాం, మా దేవుల పక్కన పెట్టుకుంటాం, పూజించుకుంటాం, మీ వలన మాకు ప్రాణం దక్కింది, లేకపోతే ఇప్పటికి చచ్చిపోవాల్సిన వాళ్ళము, కరోనా టైంలో అది అయింది, ఇదే అయింది. ఏంటి ఇదంతా? అంటే ఒక మంచి కార్యం నేను చేస్తే, నా వలన నువ్వు జీవిస్తే, నా వలన నువ్వు బాగుపడితే నేను నీకు దేవునేనా? ఇంకా ఏమా ఇది విగ్రహారాధన? కనపడిన ప్రతోడికి నీకు దేవుడే, ఉద్యోగం ఇస్తే దేవుడే, అన్నం పెడితే దేవుడే, అన్నిటికీ దేవుడే. ఇంకా సింపుల్గా చెప్తానండి, ఇదే ఆత్మీయ వ్యభిచారం అంటా నేనే కాదు, దీనికి నిజంగానే ఇది. అందుకే యెషయా అంటాడు, ఏ వ్యభిచార తరము వారులారా అని అందరూ అంటాడు. మీరు చేసేది ఆత్మీయ వ్యభిచారం. నువ్వు ప్రేమించేది నీ భార్యనో, నీ తండ్రినో, నీ తల్లినో, నీ చెల్లినో, నీ అన్ననో, నీ అక్కనో, నీ తమ్మున్నో, నీ పుట్టిన నీ కొడుకులో, వీళ్ళని ప్రేమిస్తున్నావా? నీ తండ్రి అయిన దేవునిని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించు. నీ తండ్రి అయిన దేవునిని మాత్రమే నువ్వు ఆరాధించు, ఆయనను మాత్రమే సేవించు అని యెషయా చెప్తాడు. కానీ పాటలన్నీ హోసన మినిస్ట్రీ చూసుకోండి, వీళ్ళు చేసేది పూర్తి ఆత్మీయ వ్యభిచారం. హోసన నుంచి బయటకు వచ్చారు కదా, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు, ఇంతకుముందు క్రైస్తవ సంఘాలు వెళ్తే ఊర్లో ఉండే వ్యభిచారం పోయేది, ఇప్పుడు ఆ వ్యభిచారము మందిరాలన్నీ జరుగుతుంది. ఎంత పాటలు ఓహో ఉంటాయి, పాటలు పాడతాయి. యేసయ్యను వీళ్ళు హై క్రైస్టాలజీ ఆరాధిస్తూ ఉంటారు. యేసయ్య చెప్పాలి కదా నన్ను ఆరాధించాలని. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను వాక్యం చెప్పినాను, నా వల్ల మీకు దేవుడు జ్ఞానోదయమైంది, మీ ఆత్మీయతలు తెచ్చుకుంటాయి. ఎందుకంటే నేను మాట్లాడేది నా మాట కాదు, నేను మాట్లాడేది దేవుని మాట. అది యెషయా నోట వచ్చింది. దేవుని మాట దేనికంటే తీయనిది.
జుంటి తేనె ధారల కన్నా దేవుని మాటే మధురం. ఆ మాట, దేవుని మాట యెషూవ నోట వచ్చింది. అదే మాట నా నోట, నీ నోట అయ్యిండాలా. ఎవరండి ఇప్పుడు యెషూవ చెప్పిన మాటలు చెప్పేది? యెషూవ చెప్పిన మాటలు కొన్ని బైబిల్స్లో రెడ్ లెటర్స్గా రాయబడి ఉంటాయి. రెడ్ లెటర్ ఎడిషన్స్ అంటారు. రెడ్ లెటర్స్. ఒక భక్తుడు చెప్తాడు, యూ జస్ట్ రీడ్ ద రెడ్ లెటర్స్ అండ్ యువర్ లైఫ్ విల్ బి ఎ సక్సెస్ అంటాడు. నిజమే. అదే మాటలు మళ్ళీ నువ్వు ఆత్మలో నింపబడినప్పుడు, ఆత్మలో నింపబడి ఉండాలి. నువ్వు ఆత్మలో నింపబడకపోతే అది దేవుని స్విచ్ ఆఫ్ చేసినట్టు. నువ్వు ఆ స్విచ్ మన దగ్గర ఉంది. మంచి చెడ్డల వివేచన మన దగ్గర ఉంది. అధికారం ఉంది. దేవుడు తన ఆత్మస్వరూపంలో చేసినప్పుడు నువ్వు ఆత్మ స్విచ్ వేసుకో, ఆన్ చేసుకో, ఆఫ్ చేసుకో, ఆన్ చేసుకో, ఆఫ్ చేసుకో. ఆన్ చేసుకున్నంత వరకు నువ్వు దేవుని మాటలు మాట్లాడతావు. పొరపాటున ఆఫ్ చేసుకుంటే నీకంటే దరిద్రుడు ఎవరున్నాడు? ఆ దరిద్రుడు ఈ దరిద్రుడు ఒకడే. ఇప్పుడు నేనున్నా, నేను ఇంత మంచిగా దేవుని మాటలు చెప్తున్నా. ఆ దేవుని స్విచ్ ఆఫ్ చేసుకుంటే నేను ఇంకొక దరిద్రుడితో సమానమే. ఎందుకంటే నాలో శరీరం ఉంది, నాలో ప్రాణం ఉంది. అట్లనే పౌలులో శరీరం ఉంది, ప్రాణం ఉంది. నువ్వు వెంబడించాల్సింది పౌలు ప్రాణాన్ని కాదు. పౌలు ప్రాణంలో పౌలు మేధస్సుంది, పౌలు యొక్క ఎమోషన్స్ ఉన్నాయి, పౌలు యొక్క డెసిషన్ మేకింగ్స్ ఉన్నాయి. పౌలు యొక్క, తెలుగులో చెప్తాను, పౌలు యొక్క మేధస్సు ఉంది. అది ఏంటిది? ఫారసీయుల మేధస్సు, రోమియోల మేధస్సు. ఈ అన్నీ హైరార్కియల్గా ఉంటాయి. అవి అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి. యెషూవ ఏం చెప్పాడు? పౌలు ఏం చెప్తున్నాడు? యెషూవ అందరూ ఒకటే, శిష్యులు అందరూ ఒకటే అని అందరి కాళ్ళు కడిగేస్తే నువ్వు దేవుని చిత్తం నెరవేరిస్తే నువ్వు కూడా నా తమ్మునివిరా, నువ్వు కూడా నాలాగే, నువ్వు కూడా నా చెల్లివి, నువ్వు నాలాగే, నువ్వు దేవుని కుమారుడే, నువ్వు దేవుని కుమార్తెవే. నా తండ్రి చిత్తం నెరవేరిస్తే కానీ నువ్వు పరలోకానికి పోవు. నువ్వు నన్ను ప్రభువా అని పిలిచినంత మాత్రం నువ్వు పరలోకానికి పోవు. తండ్రి చిత్తం నెరవేర్చు, నువ్వు పరలోకానికి పోతావు. అంటే మధ్యలో నేను అనవసరం నీకు. నువ్వు తండ్రి చిత్తం నెరవేర్చు. తండ్రి చిత్తం ఏంటంటే ఆయనకు అధికారం, సర్వాధికారం ఉండేది ఇప్పుడు లేదు. అది తేవాల్సిన బాధ్యత నీకుంది. ఇది తండ్రి చిత్తం. రాజ్యమే చిత్తము, చిత్తమే రాజ్యం. పరలోక ప్రార్థన ఉంటుంది, నీ రాజ్యము వచ్చును కాక. నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా అన్స్టాపబుల్, దాన్ని క్వశ్చన్ చేసేకి ఉండదు. నువ్వు అడగడానికి కూడా లే, ఏంటి దేవా, ఏంటి నాన్న ఇలా అనేదానికి కూడా లే. ఆయన మాటే శాసనం, ఆయన మాటే శాసనం. అలాంటిది మరి ఈ భూమి మీద జరుగుతుందా? జరగడంలే. ఇలాగే మనము యెషూవను వెంబడించకుండా ప్రతి వచ్చిన యోహాను సువార్త, యోహాను లిటరేచర్ని, పౌలు గారిని వెంబడించుకుంటా పోతే ఇంకా లేట్ అవుతుంది. ఎప్పటికైనా ఇది జరగాల్సి యేసయ్య మాటలే నువ్వు వినాల్సింది. యేసయ్య మాటలే నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా యేసయ్యని వెంబడించాలా, దేవుని ఆరాధించాలా. ఇంతకంటే ఆప్షన్ లేదు. నువ్వు వేరే మార్గం పోతావంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప, ఇటుపక్క విశాఖపట్నం, అటుపక్క బెంగళూరు అనుకుందాం సింపుల్గా. ఇప్పుడు నువ్వు విశాఖపట్నం నుంచి కడపకు బెంగళూరు పోవాలా, వయా కడప ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు కల్కట్ట వైపు వెళ్తే నీకేమవుతుంది? తొందరగా రీచ్ అవుతావా? బహుశా నువ్వు ఫ్లైట్ ఎక్కి కల్కట్టాకు పోయి కల్కట్ట నుంచి డైరెక్ట్గా బెంగళూరుకు పోతే నువ్వు కడప లేకుండా కోల్కతాకి వెళ్ళి కోల్కతా నుంచి డైరెక్ట్గా బెంగళూరు పోతే ఏమో. కానీ నువ్వు వెళ్ళాల్సిన డైరెక్షన్ ఏంటి? ఒకవేళ ఒకే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే కారు తీసుకున్నావు అనుకోండి, నువ్వు అటు వెళ్ళిపోతే ఒరిస్సా, వెస్ట్ బంగ్లాదేశ్ వెళ్ళిపోతావు. నువ్వు బంగ్లాదేశ్ వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాల్సింది బెంగళూరుకి అయితే నువ్వు బంగ్లాదేశ్కి వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వైనాడుకు పోతున్నాము, రెస్క్యూ ఆపరేషన్ ఏదో హెల్ప్ చేయాలని కనిపించింది, పరిగెత్తినావు, వెళ్ళినావు, సరే బాగానే ఉంది. ఎటు వెళ్ళాలి? డైరెక్షన్ ఎటు వెళ్ళాలి? వెళ్ళాల్సిన డైరెక్షన్ కదా, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోతావా? నువ్వు యెషూవను మాత్రం వెంబడిస్తే నువ్వు సరైన డైరెక్షన్లో వెళ్తావు. నువ్వు ప్రతి పౌలు గారిని వెంబడిస్తే నువ్వు రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతావు, పర్పెండిక్యులర్ డైరెక్షన్ వెళ్ళిపోతావు. నీ సంగతి ఓకే,
నువ్వు తప్పిపోయిన కుమారుడు. ఆ లూసిఫర్ గాడు, సైతాన్ గాడు తప్పిపోయిన కుమారుడు. ఈ పౌలు కూడా తప్పిపోయిన కుమారుడు. నువ్వు వాని ఫాలో అయితే నువ్వు తప్పిపోయిన కుమారుడు అవుతావు. ఇప్పుడు తప్పిపోయిన కుమారులు ఎందరైంది? ఒరే మీరు తప్పిపోయిన కుమారులంటే అని చెప్పలే. వాళ్ళని పట్టుకోవడం ఇప్పుడు కష్టం. చిన్నపిల్లలు అనుకోండి, తొందరగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలను చూడుడి, మీరు చిన్నపిల్లలుగానే మారితేనే కానీ మీరు పల్లొక రాజ్యానికి రారు అని యేషువా అన్నాడు. చిన్నపిల్లలకు చెప్పడం ఈజీ. వీళ్ళకి మేధస్సు పెరిగే కొద్దీ వీళ్ళకు వచ్చేది జంతు స్వభావం. జంతువులో ప్రాణము ఉంటుంది, శరీరం ఉంటుంది. ఈ ప్రాణము మనుషులలో ఆత్మ లేకపోతే జంతువు ఈ ప్రాణము చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే వాళ్ళ మేధస్సు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హృదయ కాఠిన్యము ఫుల్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు స్కోపే లేదు వాళ్ళకి. లోపల దేవుని ఆత్మ అన్నా కానీ అది విత్తనములుగానే, బాటలో వేసిన విత్తనంలాగా విత్తనంగా ఉండి జంతువులాగా పుట్టి జంతువులాగా చనిపోతున్నారు. ఎవరు దీనికి బాధ్యత వహిస్తున్నారు? ఎప్పుడన్నా మత్తయి మార్కు లూకా చదివావా? ఎప్పుడన్నా దేవునిని ఆరాధించమన్న విషయం నువ్వు చూసావా? యేషువా ఎక్కడన్నా నేను దేవుని అన్న విషయం చెప్పిన సంగతి నువ్వు చూసావా? విగ్రహారాధన అంటే ఏంటో నీకు తెలుసా? సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించడమే విగ్రహారాధన. నీ యొక్క పొజిషన్ను నువ్వు ఆరాధించడమే నీ విగ్రహారాధన. నీ పిల్లలకు మంచి పొజిషన్ కలిగించాలని నువ్వు అనుకోవడమే విగ్రహారాధన. నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ రిలేటివ్స్తో కంచలాగా పెట్టుకొని ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నావే, అదే విగ్రహారాధన. ఎవరు ఆపలేరు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు దేవుని కుమారులు అవుతారు. వారు లోకానికి వెలుగు ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. వాళ్ళకి ధనం అవసరంలే. దీపస్తంభాల మీద ఆయనే పెడుతున్నాడయ్యా. చీకటి ఎక్కడుంటే అక్కడ వెలుతురుంటుంది, అక్కడ వెలగాల. నీ సత్క్రియలతో నీ యొక్క వెలుగును జోడించి నువ్వు దేవుని మహిమపరచాలా అని యేషువా చెప్తాడు. జోడించాలా ఏంటిది? నీ సత్క్రియలు జోడించాలా, నీ యొక్క వెలుగును జోడించాలా. నువ్వు చేసే సత్క్రియలు రహస్యముగా చేయి. నువ్వు చేసే ప్రార్థనలు రహస్యముగా చేయి. రహస్యంగా చేయి. ఇచ్చేది 1000 రూపాయలు అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే. అది చెప్పాల్సిందే మీరు మైక్లో. నువ్వు ఇక్కడే నువ్వు ప్రతిఫలం పొందితే దేవుని దగ్గర ప్రతిఫలం ఉండదని క్లియర్ కట్గా ఉంది. ఇంకా ఇక్కడే చప్పట్లు నువ్వు కొట్టించుకున్నావు అంటే మీరు పొరపాటున పద్మాగా బా ఓహో ఏం చెప్పినాడంటే నాకు 0 ప్రతిఫలం. ఒక మాట చెప్పాలంటే దేవుడు నన్ను తంతాడు. ఎందుకంటే నన్ను నేను హెచ్చించుకుంటే దేవుడు నన్ను తొక్కేస్తాడు. మీరు అందుకే సకల ఘనత మహిమ ప్రభావం ఆయనకే చెందిన కాక. దేవుని మాట యేషువా నోట, అదే మాట నా నోట నీ నోట ఉండాలా. నాకు పౌలు మీద శత్రుత్వం లేదు, ఆ యోహాను లిటరేచర్ మీద శత్రుత్వం లేదు, మోషే మీద శత్రుత్వం లేదు. మోషే కంటే శ్రేష్ఠుడు యేషువా. మోషే కంటే శ్రేష్ఠుడు అయినప్పుడు నువ్వేం చేయాలా? బాప్తిసం ఇచ్చి యోహాను అత్యల్పుడు పరలోకంలో, వాడు ఉపవాసం చేసినాడు. నువ్వు ఉపవాసం చేసి బాప్తిసం ఇచ్చి యోహాను లాగా అవుతావా? అత్యల్పునం అవుతావా? యేషువా లాగా దేవుని కుడిపార్శ్వం అంటే దేవునికి దగ్గరగా నువ్వు ఉండి ముఖ్యమైన స్థానాల్లో నువ్వు ఉంటావా? యేషువా ఎప్పుడైనా ఉపవాసం చేసినాడు? 40 days చేశాడు ఉపవాసం. ఎందుకు చేశాడు తెలుసా నీకు విషయం? యేషువాకు నీచులైన మనుషుల కోసం చావడం ఆయనకు ఇష్టం లేదు. నాకు చావునంతగా వేదన కలుగుతుంది. అసలు ఈ మిషన్ నాకు ఇష్టం లేదు. అందుకే మంచివాడు ఎవడు లేడు, దేవుడు తప్పని. యేషువాకు ఇష్టం లేదు. దేవుడు నిన్ను ప్రేమించినాడు కాబట్టి యేషువాకు ఆజ్ఞాపించి ఇక్కడ పంపించినాడు. యేషువాకు అసలు ఇష్టం లేదు. సాగిలు కూడా ఒప్పుతాడు. ఎగిరైతే ఈ యొక్క పాత్ర నాల నుంచి తొలగించేశారన్నా, నాకొద్దు. ఈ పాపిష్టి జనాల కోసం నేను ఇంత నీచమైన వర్ణమా? నేనెవరు? నా ప్రధాన దూతను నేను ఎన్నెన్నో యుద్ధాలు చేసిన వాడిని. అలాంటి నన్ను నా ముఖం మీద ఉమ్మేస్తారా? ఎవరి కోసం నాన్న ఇదంతా? నో, ఐ కాంట్ డూ దిస్. అందరూ అడుగుతారు, ఆ పరిశీలు యోహాను శిష్యులు వాళ్ళు ఫాస్టింగ్ చేస్తాను, మీకేమంటే? పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఎవరన్నా ఉపవాసం చేస్తారా?
అంటే ఇప్పుడు ఫాస్టింగ్ చేసే వాళ్ళలో పెళ్లి కుమారుడు లేడు అంటే దేవుని ఆత్మ లేదు వాళ్ళలో. దేవుని ఆత్మ ఉంటే నీకు ఇప్పుడు నువ్వు కొడుకున్నాడు, నీ కొడుకు వచ్చి అక్కడికి వాడు నిరాహార దీక్ష చేస్తేనే కానీ వాడికి 5 రూపాయలు ఇస్తావా? లేకపోతే ఇవ్వవా? వాడు నిరాహార దీక్షనే మనకు అన్నం ఇస్తావా? లేకపోతే ఇవ్వవా? అట్లా ఏ తల్లైనా ఉంటారు కొంతమంది దుర్మార్గులు. కానీ అందుకే అట్లా మరి మీరు దుర్మార్గులైన తల్లిదండ్రులు అయినప్పుడే మీరు మీ కొడుకులకు మీ కూతులకు మంచిది పామును అడిగి చేపను అడిగితే పామిస్తారా? గుడ్డును అడిగితే తేలిస్తారా? ఇట్లా మీరు దుర్మార్గులైండి కూడా మీ పిల్లలకు ఏవైతే సరిగా ఇవ్వాల్సింది తెలిసినప్పుడు మరి ఆయన సర్వజ్ఞానికి ఆయనకి ఎన్ని తెలియాలా? ఆయన ఏంది నువ్వు చెప్పేది? కొన్ని అబద్ధాలు, పాత నిబంధనలో కొన్ని అబద్ధాలు ఉన్నాయి. అది ఎలా అంటే అయిపోయినాయి. అంటే ఇదిగో మెస్సీ మీకోసం రాబోతున్నాడు అని అనుకోండి, ఇప్పుడు వచ్చేసాడు, ఇంకా అది అబద్ధమే. అది ఇట్లా కొంతమంది జనవరి 31 వస్తేనే సైక్ అయిపోతారు. ఈ ఉపవాసాల గురించి చెప్పాను. ఎందుకు ఉపవాసం అంట ఈరోజు శుక్రవారం ఉపవాసము ఎప్పుడు చూసినారు ఇట్లాంటివి వాగ్దానాలు కొనుక్కుంటారు. కొంతమందికి చర్చలు ఇస్తారు ఫ్రీగా. ఇంకా నెంబర్స్ కూడా ఉన్నాయి. 201 నుంచి 300 వరకు ఉన్నాయి. వీలైనంత వరకు ఒక 10 నిమిషాలు ఎన్ని వస్తాయండి. ఇవి అబద్ధమా నిజమా? ఎలాగా? దాన్ని బండ మీద ఇల్లు కట్టుకుంటే నీకు అది క్లియర్గా అర్థమవుతుంది. బండ మీద ఇల్లు కట్టుకపోతే ఎప్పటికీ అర్థం కాదు. యెహోవా నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఎందుకు కరుణించాలి చెప్పండి? నువ్వు మొర వినాలా? అరే బాబు, నువ్వు లోకానికి వెలుగు, నువ్వే పోయి ఇతరులకు కరుణ చూపాలి. నువ్వే లోకానికి వెలుగు, నువ్వే లోకానికి ఉప్పు. నువ్వు తుప్పు కాదు, ఉప్పు. నువ్వు చీకటి కాదు, వెలుగు. నువ్వు కరుణ కోరుకునేవాడివి కాదు, కరుణ చూపించేవాడు ఉండాలి. యూ షుడ్ బి కంపాషనేట్. యెషువా పోలి ఉన్నావు నువ్వు. యెషువా ఏం చేయాలి? యెషువా ఏం చేస్తాడో నువ్వు అదే చేయాలా. యెషువా ఎవరెవరికి వాళ్ళని చూస్తే నా హృదయము స్రవించిపోయింది. ఇంగ్లీష్లో ఉంటుంది ఇది. యెషయా 30:19. He will be when cry for help. He will answer you. He will be when cry for help. He will answer you. He will answer you. దీనికి సంబంధం లేదు ఇంగ్లీష్తో తెలుగుకి. తర్వాత do not be afraid for I am with you. ఇది ఆదికాండము పైన వేరే కింద లేదా యేసయ్యా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. నిన్ను ద్వేషించే వారిని ఇది do not be afraid for I am with you. Genesis 26:24. Do not be afraid for I am with you. రివర్స్ వస్తుందేమో. సరే, ఇది అబద్ధం కదా. He is not only with you, he is in you. He is in you. ఆదాము హవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని ఆత్మ తిరిగి నీలో ఉంది. ఇది విత్ యు అనేది ఇప్పుడు బిర్యానీ ఉంది పక్కన ఉన్నట్టే లెక్క. నువ్వు తినలా, నీకు నచ్చనిది నువ్వు తినలా. అమ్మాయి పెళ్లి చేసుకుంది, హీఈస్ విత్ యూ నాట్ ఇన్ యూ అంటే తీసిపడేయాల్సిందే. ఇది అబద్ధం, ఇది అనవసరము. ఏదో వీళ్ళు తప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ. జెనసిస్ 26 భయపడకము నీకు తోడే ఉండాల్సినది. అది పర్లేదు. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. యేషువా ఏమంటాడు? బ్లెస్ దోస్ హూ కర్స్ యూ.
నిన్ను శపించు వారిని, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. ఇది ఎత్తిపోయింది. అయితే ఈడేముంది, ఓన్లీ నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని మాత్రమే ఆశీర్వదించుంటాడు. నో, దిస్ ఈజ్ అ లై. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇట్స్ అ లై. ఇది పాత నిబంధన, ఇది అబద్ధం. ఇప్పుడు నిన్ను హింసించే వారి కోసము నువ్వు, వాళ్ళ మేర కోసం నువ్వు ప్రార్థించాలి, వాళ్ళని ఆశీర్వదిస్తూ నువ్వు ప్రార్థించాలి. అర్థమవుతుందా? అందుకే పాత బట్టకు కొత్త మాసిక వేయకురా, చిరిగిపోతావని. నువ్వు పాత నిబంధన చదివి వేస్ట్ చేసుకో టైం అంతా. ఇంకా తీస్తా. నేను నీకు ముందుగా సాగిపోదును. ఆదికాండం 33. ఇప్పుడు నేను నీలో నివసించుచున్నాను. మాట్లాడుతున్నది నీవు కాదు, నీలో నివసించుచున్న దేవుని ఆత్మ. మత్తయి 10:20. ఇది అబద్ధం. మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచును. ఇక్కడ ఫుడ్, శరీర అవసరత. యెషయా ఏమంటాడు? మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనుషుడు రొట్టె వలన కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో దిస్ ఈజ్ ఎ లై. దిస్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ నీడ్. దిస్ ఇస్ జస్ట్ ఏ బాడీ నీడ్ గురించి ఇక్కడ ఉంది. ధాన్యం ఇచ్చే అభివృద్ధి, ధాన్యం ఇస్తే అభివృద్ధి చెందాడు. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్మకాండము 23:25. నీ ఆహారమును నీ పానమును దీవించును. ఏమి ఆహారాన్ని పానాన్ని దీవించేది? నిన్ను దీవించినాడు. నిన్ను శపింపబడిన ఆదాములో నుంచి వచ్చిన నిన్ను యెషయా వచ్చేసి నిన్ను మళ్ళీ ఉన్న ముందు ఆదాములో అలాగా నేను తీసుకువెళ్ళాను. అర్థమైందా? ఎంత డ్రాస్టిక్ చేంజ్, డ్రాస్టిక్ రిఫర్మేషన్. సో ఇది అవసరంలా. నీ కాళ్ళు చిక్కబడకుండాన్నట్లు ఆయన నిన్ను కాపాడను. ఓరే బాబు, నువ్వే వెళ్ళి కాపాడరా ఆయన. యెషయా వచ్చినాడు, రక్షించినాడు, పోయినాడు, నీకు బాధ్యత తప్ప చెప్పినాడు. నువ్వు యెషయాలాగా మారి 100 మందిని రక్షించు. ఇంకా నువ్వే రక్షించంటే ఇంట్లో ఫుడ్ అయిపోయింది. పొరా నాన్న అంటున్నాడు, పోయేసి కూరగాయలని తీసుకుని గ్రాసరీ తీసుకొని రా అని. నువ్వు కూర్చొని, నాన్న నువ్వేదే ఇదే కూరగాయలు అయిపోయినాయి నాన్న, మంచిగా నాన్న, నువ్వు గొప్ప అని పొగుడుతూ ఉంటాడు. తంతాడు. ఒక గంట వస్తుంది, 2 గంటలు చూస్తాడు. సాయంత్రం వరకు నువ్వు చెప్పిన పని చేయకుండా ఇంకా ఊరికే పొగుడుతూ స్తుతిస్తూ కూర్చున్నావు అంటే నువ్వు బాధ్యత నెరవేర్చకుండా ఏ తండ్రి అనేది అవుతాడు. చెప్పిన పని చేయాలి. యెహోవా నీకు ఆధారమగును. సామెతలు 3:26. ఇప్పుడు దేవుడు మనుషులపైన ఆధారపడి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడే తన రాజ్యం రావాలనుకుంటే, నా రాజ్యం వచ్చును కాక అంటే, దేవుని కుమారులు, తప్పిపోయిన కుమారులు అందరూ నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు బ్రతికున్న మనమందరము ఆయన ఈ తప్పిపోయిన కుమారుని తీసుకొని వస్తే, లూసిఫర్ సహితము, తప్పిపోయిన కుమారుడు సహితము, నాన్న నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసినాను, నన్ను కొడుకుగా కాదు ఒక పనుగా నన్ను తీసుకోన్నప్పుడు ఈ అప్పరా అని చెప్పేసి హక్ చేసుకొని ముద్దు పెట్టి శత్రువునే క్షమించమని చెప్పిన యేసయ్య మాట, అది దేవుని మాట. ఆయన అదే చేస్తాడు. అప్పుడు చనిపోయి ఇంకా నరకానికి పోవలసిన వాళ్ళందరి ఆత్మలు దేవుని వైపుకు తిరుగుతాయి. దెర్ ఇస్ నో లాస్. ఇప్పుడు దేవుడు ఆ యొక్క సీక్రెట్ మిషన్ మనకు అప్పచెప్పినాడు. ఏంటిది? ఆయన చిత్తాన్ని నువ్వు చెయ్యి, అప్పుడు ఆయనకు సర్వాధికారం వస్తుంది. నువ్వేం చేయాలి? తప్పిపోయిన కుమారులను పట్టుకోరు. నీకేమిచ్చినాడు? అధికారం. దేని మీద? వ్యాధుల మీద, రోగాల మీద. వ్యాధి వేరు, రోగం వేరు. వ్యాధుల మీద, రోగం మీద, చావు మీద, దయ్యాల మీద, ఇంకా అన్నిటి మీద నీకు అధికారం. ఎవరిని? అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చి యూ గో అండ్ యాక్ట్. యాక్ట్ అంటే సినిమా యాక్ట్ కాదు. యూ గో అండ్ పర్ఫార్మ్. యూ గో అండ్ మేనిఫెస్ట్. అంటే మనం ఏం చేస్తున్నాం? బాప్తిజం తీసుకున్నాను, యేసు నా సొంత రక్షణగా నేను అంగీకరించినాను, నేను పరలోకానికి పోతాను. ఎవడు చెప్పినాడు నీకు? ఎవడో తప్పు చెప్పినాడు నీకు. ఇదే తప్పు నువ్వు వింటూ పోతే నువ్వు కూడా
నరకానికి పోయేదానికి రెడీ ఉంటావు. అప్పుడు దేవుని కుమారులు వాళ్ళు ఎలాగో తీసుకొస్తారు. కానీ నీ వెళ్ళే మార్గం ఏమవుతుందంటే పరలోకంలో ఒక హైరార్కీ ఉంటుంది. నాకు తెలియదు, ఇది మొదట అనుకున్నామని. పరలోకంలో అందరూ అందుకే యెషువ వాళ్ళ శిష్యుల్లో ఇద్దరు ఉంటారు. వాళ్ళ అమ్మ వచ్చి ఒకడు కుడి పక్కన ఒక ఎడ పక్కన నీ పక్కన కూర్చోవాలంటే యెషువ అంటాడు, నేనే దేవునికి కుమారుణ్ణి, ఆయన చెప్పింది నేను వినాల్సిందే కానీ నేను చెప్పేది ఆయన వినడు. ఆయన ఎవరిని నా పక్కన కూర్చోబెట్టాలంటే ఆయన వాళ్ళని కూర్చోబెడతారు, నా చేతులు ఏం లేదు అని క్లియర్గా అంటాడు. చెప్పినా మీకు అర్థం కాదులే కానీ మీ చెవులు, ఆత్మీయ చెవులు తెరవబడితే నువ్వు యెషువాని దేవుడు, యేసయ్యని దేవుడు అనవు, నువ్వు యేసయ్యలాగా మారతావు. ఇప్పుడు ఏం చేస్తారంటే యేసయ్య చెప్పింది కష్టప్రదమైనది, యేసయ్య చెప్పినది మనుషులకు అర్థం కానిటివి. ఎందుకంటే ఇవి దిస్ ఈజ్ వాట్ ఈజ్ ది అల్టిమేట్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. నీ శత్రువుని ప్రేమించు, నువ్వు ఆ దేవుణ్ణి ప్రేమించు. అంటే దేవుడి శత్రువుని కాదు, దేవుని ప్రేమించు, నీ శత్రువుని సైతం ప్రేమించు, నీ సహోదరుని క్షమించు. నువ్వు పొరపాటు కూడా వాడిని వర్తుడా అనద్దు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే ఉండాలి నీ మాట. ఎక్కువ అనవసరమైనది ఇలా. నీ ప్రార్థన సీక్రెట్గా ఉండాలి, సీక్రెట్గా ఉండాలి. రహస్యంగా చేయను నీ ప్రార్థన. గంటలు మోకాల్లో ఎగురుకుంటా డ్యాన్సులు చేసుకుంటా ప్రార్థన చేస్తున్నావా అందరికి కనపడేట్టుగా? ఇది ఏంటిది? హిపోక్రైట్స్, వేషధారణ. గంటలు నీ ప్రార్థన ఇలా ఉండాలి. నీ రహస్యంలో నువ్వు ప్రార్థన చేసి ఏకాంతంగా ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన 2 సైడ్ కమ్యూనికేషన్, 2 వే కమ్యూనికేషన్. నువ్వు మాట్లాడతావు, దేవుడు నీతో మాట్లాడతావు. నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవునితో నీతో మాట్లాడతావు. నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుడు మాట్లాడుకుంటే దేవుని దూతలైన మాట్లాడతారు. అంటే నీకు రెస్పాన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కమ్యూనికేషన్, ఫీడ్బ్యాక్. కమ్యూనికేషన్ సెంట్, దెన్ ఫీడ్బ్యాక్ రిసీవ్డ్. కమ్యూనికేషన్ అంటే మెసేజ్ పోయింది, ఫీడ్బ్యాక్ హెస్ కమ్ బ్యాక్. అది ఇస్ అ కంప్లీట్ కమ్యూనికేషన్. ప్రేయర్ ఈజ్ నాట్ వన్ వే కమ్యూనికేషన్ లైక్ వీ ఆల్ సీ నౌడేస్. ప్రేయర్ ఈజ్ నాట్ మెసేజ్. చాలామంది మెసేజ్ అవకాశం ఇవ్వకుండా ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్లో మెసేజ్ చెప్పారు. నేను కూడా చెప్పినట్ల కొన్నిసార్లు. ఏం చేద్దాం, కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిపోతే ఆడ వేరేవాడు అనుకోకుండా వాడు వాళ్ళ డినామినేషన్ వాడు వచ్చాడు. ఇప్పుడు ఇట్లాగా ప్రార్థన అవకాశం ఇస్తాను నీకు. ఆ ప్రార్థన అవకాశంలోనే నువ్వు వాక్యం చెప్పాలి. వాళ్ళకి చెప్తారు కొంతమంది. ఎక్కడికి పోతున్నావు రా అంటే ప్రార్థన పోతున్నావు అంటారు. ప్రార్థన కాదు అది, అది మందిరానికి పోతుంది. దేవుణ్ణి వెతుక్కుంటున్నావు నువ్వు. దేవుడు నువ్వు దొరికితే నువ్వు చర్చికి ఎందుకు పోతావు? దేవుడు దొరకకనే నువ్వు చర్చికి పోతున్నావు. దేవుడు దొరకకపోతే నువ్వు చర్చికి పోతే నువ్వు బోధిస్తావు. నువ్వు చర్చికి పోతే, నువ్వు ఎక్కడికైనా పోతే నువ్వు స్వస్థపరుస్తావు. వాళ్ళని దేవుని వైపు నువ్వు మారుస్తావు. సువార్త అంటే గాస్పల్. పాత ఇంగ్లీష్లో గాడ్ స్పెల్ అంటే దేవుని మాట. యెషువా నోట అదే మాట నా నోట నేను అడిగే వస్తుంది. అయితే ఈ దేవుని మాటనా, ఇది దేవుని మాట కాదా అనేది ఎట్లా తెలుస్తుందంటే, దేవుని మాట అయితే నిన్ను దేవుని దగ్గరగా తీసుకొస్తుంది. నిన్ను దేవుని దగ్గరగా తీసుకొస్తుంది. అది సువార్త కాదంటే, అది దేవుని మాట కాదంటే ఏమవుతుంది? వాడు ఇంకొకటి దూరుతాడు నీ మధ్యలో, దేవునికి నీ మధ్యలో. వీడే చెప్తాడు నీకు అన్ని రహస్యాలు, దేవుని మర్మాలు. యెషువా ఏం చెప్పాడు? యెషువా ఏం చెప్పిండేది? సత్యస్వరూపైన దేవుని ఆత్మను నేను దేవునికి పంపిస్తాను. ఆ సత్యస్వరూపైన దేవుని ఆత్మ మీలో నివసిస్తాడు, మీకు సకలము సర్వము నేర్పిస్తాడు, నేను చెప్పిన సంగతులే జ్ఞాపకం చేస్తాడు. నేనేమన్నా ఏదైనా యెషువా చెప్పిన సంగతులు నేనేమన్నా మార్చి చెప్తున్నానా? లేకపోతే నేను యెషువాని ఫాలో అవుతున్నాను కదా, నన్ను ఫాలో అయ్యి నేను ఏమని చెప్పాను? అబద్ధం చెప్పానా? యెషువా దేవుని ఆరాధించమన్నాడు అన్నాడు కదా, నేను దేవుని ఆరాధించమని చెప్పినా కదా. మరి ఎక్కడుంది అబద్ధం?
అర్థం కాని వాళ్ళు. కొంతమంది ఏంటంటే రిలీజియస్, బైబిల్లో ఉండేది అంతా పరిశుద్ధమైంది, గాడ్స్ బ్రెత్. ఎవరు చెప్పినారు ఇది? పౌలు చెప్పినాడు. అసలు బైబిల్ పుస్తకాలు ఎలాగా సమకూర్చబడినాయి? ఎవడు దానికి అథారిటీ? ఒక రాజు, ఒక రోమియో రాజు. వాడు డిసైడ్ చేస్తాడు ఏది ఉండాలో ఏది లేదని. వానికి ఎక్కడుంటుంది దేవుని ఆత్మజ్ఞానం? మన అదృష్టం కొద్దీ దేవుని మాటలు పలికిన మత్తయి, మార్కు, లూకా వీళ్ళ గ్రంథాలు బైబిల్ ఉన్నాయి. కాబట్టి అయితే అవి మాత్రం చదివితే మన పునాది ఏర్పడుతుంది. నువ్వు పునాది తర్వాత నువ్వు ఏమన్నా చదువు, నీకు అర్థమవుతుంది. ఏది దేవుని వాక్యం, ఏది దేవుని వాక్యం కాదనేది విషయం నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం కొన్ని చదివాను కదా, ఇంకా చదువుతాను. అంటే పాత నిబంధనవి పాతవి గతించెను, విగో కొత్తవాయను. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఇది మీ కొరకు మీ శత్రువులు. ఇక్కడ ఇది కూడా అబద్ధం. ఎందుకంటే మీ శత్రువులను ప్రేమించినప్పుడు నీకు శత్రువు అనే కాన్సెప్ట్ లేదు కదా. ఇప్పుడు నీకు మీ శత్రువుని ప్రేమించు, వాడి శత్రువేరా నీకు కస్టమరు. వారి మీద నువ్వేంది యుద్ధం చేసేది? వారినే నువ్వు మార్చాలా. దిస్ ఇస్ ఏ లై. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మాట వినగానే కాదు, అడగక ముందే అక్కరలెరిగి. దిస్ ఇస్ ఆల్సో లై. నీ మాట విన్న తర్వాత కాదు ఇచ్చేది. నీ హృదయంలో ఇంకా తలపు పుట్టక ముందే ఆయన నీకు ఉత్తరం కాదు, ఈ విల్ మేనిఫెస్ట్ ఆల్ దట్ యు నీడ్. ఇంకా నీకు హెలికాప్టర్ కావాలా? అరే ఎందుకు నాకేం హెలికాప్టర్ అవసరం ఉంది అనుకున్నా. ఈరోజు హెలికాప్టర్ ఉంటే వేనాడులో ఎంతమందికి దేవుని మాట. ఇప్పుడు వాటర్ ఇస్తాం, సరే సత్క్రియలు చేస్తాం, సత్క్రియలతో వెలుగు. ఆ యొక్క తీయని దేవుని మాట ఆ ఆదరణ ఇచ్చేదానికి వీలేయండు. సరే ఎందుకులే అనుకున్నాం హెలికాప్టర్, కానీ దాని అవసరం కూడా ఉంటుంది. కీర్తన, నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకము. ఇది ఎవరికి? పాత నిబంధనలో దేవుని ఆత్మ ఆదాము హవ్వలు కోల్పోయినారు. ఇంకా అక్కడి నుంచి దేవుని ఆత్మ లోపల లేదు. వాడు భయపడతాడు ఖచ్చితంగా. దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ పోయిన తర్వాతే కదా సిగ్గు అనే దురాత్మ, భయం అనే దురాత్మ, నింద వేయడం అనే దురాత్మ వచ్చింది. వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఇప్పుడు దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే ఇంకేంది నీ భయము? దేనికి భయపడతావు? పులి వస్తే పులిని చంపి పులి బిర్యానీ చేసుకోవాలి నువ్వు. అంటే పులులు తక్కువ ఉన్నాయి, చంపకండి ప్లీజ్. అట్లా జింకలు చంపదండి ప్లీజ్. అట్లా అంటే ఏదైతే గవర్నమెంట్ చెప్పినారో అవి చేయకండి ప్లీజ్. ఎందుకంటే నీతి యావత్తు నెరవేర్చుట నీకు తగి ఉన్నది. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ఇది ఏంటిది? ఫ్యూచర్ టెన్స్. ఇది కూడా అబద్ధం. నిశ్చయం. యోబు 11:15. నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించేదవు. ఆల్రెడీ మనలో దోషం తీసేశాడు యెషోవా. దేవుని ఆత్మను నీలో నాటి వెళ్ళాడు. ఇప్పుడు అది నువ్వు కరెక్ట్గా చేసుకుంటే, నువ్వు ఆత్మతో ఫలిస్తే, ఆత్మతో ఎదిగితే ఇంకా నువ్వు ఆల్రెడీ సంతోష నిలయమై ఉంటావు. నేను చెప్తా అంటే చాలామందికి ప్రపంచంలో 10 మంది సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ మొదటి 3 నేను ఉంటాను. ఎందుకంటే దేవుని కుమారులకు అది ఆల్రెడీ గిఫ్ట్. అది అంతే. నువ్వు బాధపడడానికి ఏముంది? ఇప్పుడు చనిపోయావు అనుకో, ఏమవుతావు? పరలోకానికి పోతావు. దేవుడు నీకు మంచి మంచి పొజిషన్ ఇస్తాడు నీకు. ఇంకా నువ్వు అంటే యు ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. ఇంకా నీకు బాధపడేదానికి ఏముంటుంది ఆడ? అసలు చావుకే నువ్వు భయపడలేదంటే యు ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. మొన్న ఒక అంకుల్ కాల్ చేశారు, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, ఇట్ విల్ హెల్ప్ యూ అంటే, లేదు అంకుల్, ఇన్సూరెన్స్ ఈజ్ అగేన్స్ట్ మై పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ అగేన్స్ట్ మై పాలసీ, ఆల్సో అగేన్స్ట్ గాడ్స్ పాలసీ. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే యు ఆర్ మిటిగేటింగ్ ద రిస్క్. నీకు ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది, చావు బతుకుల్లో ఉన్నావు, నేను రక్షించుకోవడానికి
నీ దగ్గర ఉండే డబ్బులు లేకపోతే నువ్వు చచ్చిపోతావు, లేదా నువ్వు అప్పుల పాలవుతావు. అయితే కొంత అమౌంట్ ఇప్పుడు ఒక 50,000 రూపాయలు సంవత్సరానికి నువ్వు కట్టినావంటే నీకు 10 లక్షలైనా 20 లక్షలైనా కానీ ఆ మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఫ్రీగా కడతారు, లేకపోతే నువ్వు కొంచెం కట్టాలి, వాళ్ళు కొడతారు. మీ నాన్నకైతే 83 ఇయర్స్ 82+ ఇయర్స్ కాబట్టి ఆయనకు 10 lakh కవర్కి అయితే 92,000 కట్టాలా, మళ్ళీ 20% కోపే కట్టాలా. అంటే దాదాపు 10 లక్షలు రావాలంటే 3 లక్షలు రావాలి. అది 10 లక్షలు కూడా బాగాలేకపోతే మా నాన్న ఫుల్ హెల్దీ, ఆయన హెల్దీగానే చచ్చిపోతాడు. ఇది వర్క్, ఇది అవసరం లే. 3 లక్షలు కట్టినోడు 7 లక్షలు కట్టుకోలేడా? చెత్త పాలసీలు వీళ్ళు. సర్లే, అది ఇంకా నీవు యొక్క ఏమాత్రము కళ్ళు విడివవు, యూ వీప్ నో మోర్. అయితే ఇది మాత్రము కన్నీళ్ళు విడివవు, కన్నీళ్ళు విడవాలి. ఎందుకంటే దుఃఖపడువారు ధన్యులు. దేనికోసం దుఃఖపడాలా? ఆత్మ విషయమై నువ్వు దుఃఖపడాలా. ఏ ఆత్మ? నశించిపోయే ఆత్మల గురించి నువ్వు దుఃఖపడాలా. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము కావలి కాయును. ఇక్కడ ఏదో ద గ్లోరీ ఆఫ్ లార్డ్ విల్ యువర్ రేర్ గాడ్. యా రైట్, నాట్ ఓన్లీ రేర్ గాడ్, ఫ్రంట్ గాడ్, లెఫ్ట్ గాడ్, రైట్ గాడ్, టాప్ గాడ్, బాటమ్ గాడ్, ఇన్నర్ గాడ్, అన్నీ సకల. ఇప్పుడు దేవుని ఆత్మ నాలో నివసిస్తుంది, దేవుని హస్తం నా తలపైన ఉంది, దేవుడు నా కుడి పక్కన ఉన్నాడు, నా ఎడం పక్కన ఉన్నాడు, నన్ను ఎత్తి పట్టుకున్నాడు, నా వెనక నుంచి ముందుకు నడిపిస్తున్నాడు, ముందు దారి చూపిస్తున్నాడు. నీ నీతి నీ ముందర నడుచును, నీవు నీతి యావత్తు నెరవేర్చడం నీకు తగ్గి ఉన్నది. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. అది కాండం ఆల్రెడీ చేసినాడు, విస్తరించింది. ఇప్పుడు యూ హ్యావ్ టు బికమ్ ది 3 సేర్ల పిండిలో, అంటే కలిపిన పిండిలో కొంచెము వేసి పులిపిండి పోయి ఉండాలా. నువ్వు పులిపిండి ఈస్ట్ లాగా ఉండాలా. ఏం చేస్తుంది అది ఈస్ట్? అసలు ఇది వీలవుతుందా? ఉండేది ఇంత తక్కువ మంది దేవుని కుమారులు, ఇంతమంది ఉన్నారు, వీలవుతుందా? ఇది అసలు సాధ్యమా అనిపిస్తుంది కొన్నిసార్లు. అసలు ఎంతమంది ఉన్నారు? అందరూ పౌలియన్సే, అందరూ యోహనిన్సే, అందరూ విగ్రహారాధికులే. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరినీ తీసుకురావడం, వీళ్ళందరినీ దేవుని కుమారులు చేయడం సాధ్యపడేనా అంటే సాధ్యపడేను. పులిపిండి కొంచెము తీసి నువ్వు యాడ్ ఇట్ టు ద 3 సేర్ల పిండిలో బాగా నా పిసికి, అది ఏమంటారు మామూలుగా ఇప్పుడు చపాతీ పిండిలో పులిపిండి కొంచెం వేస్తే అది రుచికరంగా, ఆరోగ్యకరంగా, పాడు కాకుండా అది మారుతుంది. ఫుడ్ వాల్యూ పెరుగుతుంది. అది తినడానికి సార్థకతమవుతుంది. మీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేస్తుంది. మీ సంతానం నిశ్చయంగా ఆల్రెడీ విస్తరించింది. ఇప్పుడు చేయవలసినది ఫలించడం, నూరంతలుగా ఫలించడం. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. ఫ్యూచర్ టెన్స్ కాదు. యూ హ్యావ్ బీన్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. యు ఆర్ బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదింపబడి, నువ్వు దేవుని కుమారుడు అన్న సత్యం నీకు తెలిసినప్పుడు, నీలో ఉన్న ఆ ఆత్మ విత్తనము పెరిగి పెద్దదైనప్పుడు, యు ఆర్ already blessed with the greatest blessings in the universe, greatest blessing of the universe. నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉన్న బాడీ నీడ్ అవసరం లేదు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నో కమెంట్స్. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాని ఎవడును వేయనేరుడు. ప్రకటన అనేదే యోహాను లిటరేచర్. ఐ డోంట్ కేర్. ప్రకటనలో రాసినవి సంగతులు
వస్తే గిస్తే ఎప్పుడు వస్తాయి? మన ఈ దేవుని కుమారుడైన పులిపిండి ఫెయిల్ అయితే, అటాచ్ కాలేకపోతే, నువ్వు ఎప్పుడు ఫలించకుండా నువ్వు ఎదుగుతూనే ఉంటే ఇంక ఈ పులిపిండి పోయి అది అటాచ్ అయ్యేటప్పుడు అది ఎప్పుడు మొత్తము దేవుని కుమారులు అయితే ఎప్పుడు? దేవుని కుమారులు అందరూ, తప్పిపోయిన కుమారులు అందరూ దేవుని కుమారులు అయితేనే శైతానాత్మలకి శరీరము దొరకక, వాళ్ళు పందిపట్టు దొరకక అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటారు. అది దైవ మర్మ రహస్యం. అందరికీ అర్థం కాదు కానీ మీరు విన్నా కానీ మీకు అర్థం కాదు. నా టైం వేస్ట్ అవుతుంది. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉన్నాను. యెషూవా ఏమంటాడు? మీలో నాయకుడు సేవకుడు అయి ఉండవలను. ఇంకా దానికి ఏం చెప్పలేము. ఎందుకంటే యెషూవా చెప్పిన మాటలలో అది ఇమ్మెన్స్ డెప్త్ ఉంటుంది. నీకు మనిషికి అర్థం కాదు అసలు. నిన్ను బాధించే వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడదురు. ఏం నథింగ్. మనుషులు మనగా సాగిలపడాల్సింది, దేవునికి సాగిలపడాలి. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను చేసేదను. నిన్ను శాశ్వత శోభాతిశయం. ఐ విల్ మేక్ యూ ద ఎవర్ లాస్టింగ్ ప్రైడ్. వాట్ ఇస్? నువ్వు దీన మనసు, హృదయ శుద్ధి కలిగి ఉండు. హృదయ కాఠిన్యము వద్దు. సూర్యకాంతంతో నీ గుమ్మెములను కట్టుదును. యు ఆర్ ద లైట్. సూర్యకాంతంతో నీ గుమ్మెములు కడితే నీకేంటిది? నువ్వే వెలుగైనావు అంటున్నాడు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో అవుట్డేటెడ్. మాణిక్యములతో నీ కోటకములను కట్టుదును. అవుట్డేటెడ్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానం కలుగు చేయగలదు. అవుట్డేటెడ్. యు ఆర్ ద లైట్. సమాధానము నువ్వే పోయి కలగజేయాలి మిగతా వాళ్ళకి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అవుట్డేటెడ్. ఇప్పుడు ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ మై నేమ్. అడగక ముందే. అది నిశ్చయముగా నీ చేతిలో కష్టార్జితం అనుభవించేది. అవుట్డేటెడ్. పారమోయి సమస్త జనాలు నా దగ్గర రండి, మీకు విశ్రాంతి. నువ్వు ఎవడో కష్టపడిందని నువ్వు నీ పని వాళ్ళు నిశ్చయంగా నీ చేతిలో కష్టం అనుభవించేది. అవుట్డేటెడ్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది మాత్రం నాట్ అవుట్డేటెడ్. బా ఐ హ్యావ్ లవ్డ్ యూ. దేవుడు చెప్తున్నాడు, ఐ హ్యావ్ లవ్డ్ యూ దెన్ ఎవర్ లాస్ట్. ఇది దేవుని ప్రేమ, నిరంతరమైన ప్రేమ. నీ సంతానము విస్తరింపచేసేదను. అయిపోయింది, ఆల్రెడీ విస్తరింపజేసినాడు. మనమంతా అబ్రహాం సంతానమే. ఇంకా విస్తరింపజేసినా కానీ యూజ్ లేదు. ఇప్పుడు చేయాల్సింది ఫలించడము. ఇప్పుడు చేయాల్సినది తప్పిపోయిన కుమారును మంచి కుమారులకు మార్చడము. ఎంతమంది ఉన్నారని కాదు. ఇప్పుడు 810 కోట్ల మంది మనుషులు భూమి మీద ఉన్నారు. వాళ్ళందరూ దేవుని వైపు తిరగాల. నీ ఆశ భంగముగా నేరదు. నో కమెంట్స్. ఇక్కడ మన ఆశ కాదు, నా చిత్తము నెరవేర్చుటకు కాదు నేను వచ్చి నీ అంట. మనం ఏం చేయాలంటే మన ఆశ కాదు, మనకు కావాల్సింది దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని బాధ్యత నీకు ముఖ్యమవుతుంది, అంతేగాని నీ ఆశ దోష అవుతుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. ఇది అనవసరం. ముందుగతి ఎందుకు మనకు? ముందుగతి అంటే పాపగతి. ఏసే రాకముందు ఉన్న గతి అది. ఆదాము ఉన్న పాపం అదెందుకు మనకి ఇప్పుడు? నీ యందు తన ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నో కమెంట్స్. మిమ్మును అనాథలుగా విడువను, మీ యుద్ధకు వత్తును. మిమ్మల్ని అనాథ ఐ విల్ నాట్ యూ యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ కమ్ టు యూ. ఆల్రెడీ వచ్చేసినాను, ఇంకేం కమ్ టు యూ, ఐ విల్. సో ఆల్ దిస్ కమాండ్స్, ఇదొక్కటి యోహాను సువార్త నుంచి వచ్చిండేది. ఇది కూడా అనవసరం. ఆల్రెడీ గాడ్ స్పిరిట్ ఈజ్ ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్. నీలో విత్తనముగానో, నీలో మొలకెత్తిన మొక్కగానో, పూర్తి స్థాయికి చేరుకున్న చెట్టుగాను, వృక్షముగాను, మహావృక్షంగాను ఉన్నాడు. మనుషులు నిందకు భయపడు, వారి దూషణ మాటలకు దిగులు పడకూడదు. వారి దూషణ మాటలు దిగుడు పడకూడదు. ఇంకొక మాట అన్నాడు యెషూవా, దీనికంటే గొప్పగా
ఎప్పుడు ఒకవేళ దేవుని నిమిత్తము నిన్ను ఎవరైనా హింసిస్తే నిందిస్తే నువ్వు సంతోషించు, పరవశించు. నేనైతే సంతోషించు, ఆనందించు అంటాడు. నేనైతే పరవశించు అంట. ఎందుకంటే నీకు ముందు వచ్చిన ప్రవక్తలు ఈ విధంగా హింసపడరు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆత్మీయ మరణం. నువ్వు కూడా ప్రవక్తవే. యు ఆర్ యాక్చువల్లీ గ్రేటర్ దెన్ ద ప్రాఫిట్స్ బికాస్ ద ప్రాఫిట్స్ డిడ్ నాట్ హ్యావ్ ద గాడ్ స్పిరిట్ ఇన్ దెమ్. యూ హ్యావ్ గాడ్ స్పిరిట్ ఇన్ యూ. అది తెలిస్తే అసలు మనం తెలిస్తే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. అందుకే నేను పెట్టుకున్నా. నీ ఇవన్నీ కాదు కానీ రెవరెండ్ ఎవరు పూజింపు తగిన వాడు ఎవరు? ప్రతి లోఫర్ గాడు పెట్టుకుంటారు రెవరెండ్ అని. పూజింపు తగిన వారు ఎవరండి? ఎవరిని పూజించాలా? నీ తండ్రి అయిన దేవుని తప్ప ఎవరిని ఆరాధించద్దంటే ఎవరిని పూజించదని దాని అర్థం. తండ్రి అయిన దేవుని ఎవరు నన్ను పెట్టుకుంటాడు? ఎవడు? తండ్రి గారు అని పిలుస్తాడు. నీ తండ్రి అయిన దేవుని తప్ప ఎవరిని తండ్రి అని పిలవవద్దు. యెషోవా చెప్పినట్టు. పాస్టర్ అన్న మాట యెషోవా చెప్పలే అసలు. నువ్వు చర్చిలు కట్టుకొని దశమ భాగాల మీద ఆధారపడే సైకోఫాంట్ అంటే పారాసైట్ కాకూడదు. యెషోవా ఏం చేశాడు? సమీప గ్రామాలకు, సమీప పట్టణాలకు వెళ్ళాడు. అక్కడ అద్భుత కార్యాలు చేశాడు. ఆటోమేటిక్గా ఆయనకు ఇంట్లో పిలిచి ఆయనకు అన్న అలలు రేగినా పెనుగాలులు వీచిన అలలు రేగినా. అప్పుడు ఏం చేశాడు యెషోవా గద్దించాను. అప్పుడు ఆయన గద్దించాను. నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు గద్దించాలి. వర్షమా రా, లేకపోతే వర్షం వద్దంటే వర్షమా ఆగిపో, పెనుగాలి ఆగిపో అన్నప్పుడు పెనుగాలి, ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్ ఆగిపో అని అంటే ఆ వెయిన్ వాడు ల్యాండ్ స్లైడ్ ఆగిపోయింది. అదే యెషోవా చెప్తాడు. నువ్వు కొండని ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో. ఎవడు అని అంటాడు పో అని. ఎందుకది అడిగింది వ్యక్తి చెందింటాడు. ఈ మనుషులు మారవు. సో ద క్రక్స్ ఈజ్ పాత నిబంధనను ఇంకా చదువుతావు అంటే నీకంటే మూర్ఖుడు ఎవడు లేడు. ఒకవేళ యోహాను లిటరేచర్ను చదువుతా అంటే నీకంటే మూర్ఖుడు ఎవడు లేడు. ఒకవేళ పౌలు పత్రికలు చదువుతా అంటే నీకంటే టైం వేస్ట్ గాడు ఎవడు లేడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? బాధ్యత బాధ్యత బాధ్యత. ఇది సేవ సేవ సేవ. పనుండి కాదురా నువ్వు. పనానికి జీతం వస్తుందిరా, సరిపోదురా జీతము. నువ్వు కుమారునివి. ఎవరు? నా కుమారునిగా, దేవుని కుమారునివి నువ్వు. దేవుడు సృష్టించిన దాంట్లో నువ్వు వారసునివి. ఈ సత్యం తెలిస్తే తండ్రి, నేను అందుకే పెట్టుకున్నా, ఎవరికి ఎవరిని పెట్టుకోలే కానీ HINRM. నా తండ్రి రాజులకు రాజు. మా నాన్న రాజరత్నం గారికి నేను చెప్పేది. ఆయన రాజు కాదు పాడు కాదు అని పేరుకే రాజులలో రత్నము. రాజు కాదు పాడు కాదు. గొప్ప పేరు సంపాదించినాడు. అలాంటి పేరు సంపాదించాలంటే చాలా కష్టం, ఇంపాసిబుల్. అన్ని మార్గాలు మంచి చేసినాడు. బరైబరిని బాగా ప్రోత్సహించినాడు. లంచగొండితనం లేకుండా ఏం చేయలేదు. లంచగొండితనాన్ని ప్రోత్సహించినాడు. నాకు అందుకే నేను కొన్ని విషయాలు ఆయన నాకు నచ్చాడు. డివైడ్ రూల్ పాలసీ చేస్తాడు, లైక్ సాటన్ అలాగా. వాళ్ళకి చెప్పొద్దంటాడు, వీళ్ళ వాళ్ళకి చెప్పొద్దంటాడు, వాళ్ళకి వీళ్ళే చెప్పొద్దంటాడు. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై earthly dad K. Rajaratnam, but I'm talking about my father in heaven, the God who created the heavens and earth. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి మై ఫాదర్ వెన్ ఈజ్ ఎన్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ అయితే నేను కూడా ఐ విల్ హ్యావ్ దిస్ బిరుదు ఏమంటే హిస్ ఇంపీరియల్ అండ్ రాయల్ మెజెస్టీ పెట్టుకున్నా. నాకు ఎవడు ఇవ్వాల. ఎందుకంటే వెన్ యూ నో హూ యు ఆర్, వెన్ యూ నో యువర్ టాస్క్, నీ టాస్కే కాదు మనుష్యులకు చేయవలసినది ఏంటిది అంటే ఇది
దేవుని చిత్తం అంటే దేవుని రాజ్యం తీసుకొని రావాలా. ఇది నీ బాధ్యత. తప్పిపోయిన కుమారుడు నువ్వు చేయాల్సిందల్లా ఈ కాంట్రవర్సీ ఇవన్నీ అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా తప్పిపోయిన కుమారులను దేవుని కుమారులుగా మార్చాలి. నీకేం టూల్స్ ఉన్నాయి? నీకు రోగాల మీద అధికారము, వ్యాధుల మీద అధికారము, చావు మీద అధికారము, దయ్యాల మీద అధికారము, ఇంకా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీద అధికారము, ఇవన్నీ ఇంకా రోగాలంటే దాంట్లో వచ్చేస్తాయి. సో ఎవ్రీథింగ్ వాడికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ప్రతి ఒక్కడికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరంటే నువ్వే, దేవుని కుమారుడివే. ఆ రోజు యెషువా చేశాడు ఆ గొప్ప కార్యాలు. తండాలుగా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. ఈరోజు చర్చిలకు మాత్రం కాంపౌండ్ కట్టుకుంటున్నారు. బయట వాళ్ళు లోపల రానిడంలే, లోపల బయటికి పోనిడంలే. తింటున్నారు వాళ్ళని. చేపలు బట్టి తప్పిపోయిన కుమారులని దేవుని కుమారులుగా మార్చి దేవునికి ఏమంటే చేపలు పట్టుకొని కోసుకొని తింటున్నారు వీళ్ళు మనుషులు. అంటే వాళ్ళ దశమ భాగాలు అది చర్చి కట్టాలా, అది కట్టాలా, క్లాక్ పెట్టాలా, ఫ్యాన్ పెట్టాలా, ఏసీ పెట్టాలా, ఇది మన పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక హాల్, కమ్యూనిటీ హాల్ కట్టాలా. ఇవి వీళ్ళ పందా. వీళ్ళు మార్చుకోరు. ఎందుకంటే వీళ్ళు ఒకటి పని వాళ్ళు, జీతానికి పాత్రులు. మరి నువ్వెవరు? ఈరోజు నిర్ణయించుకో. ఇలాగా మీరు ఏం చెప్తున్నారండి? ఇప్పుడు నేను ఈ పాస్టర్ ఉద్యోగం మానేస్తే నాకు జీతం ఇకపోతే నేనేం తినాలి? మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. నువ్వు చేసేది దేవుని బాధ్యత అయితే నిన్ను చూసుకునేది దేవుని బాధ్యత. నీకు ఏనాడు తక్కువ కాదు. నువ్వు సర్వసమృద్ధితో ఉంటావు. నేనున్నా 10 సంవత్సరాలు అవుతుంది నేను పనిచేసి. మా నాన్న అంటాడు, నీకు ఆస్తి ఇచ్చానురా, ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నాన్న ఈ ఆస్తింతా నువ్వు తీసుకో. నేనైనా ఈ ఆస్తిని అంత పేదలకు అమ్మేస్తాను. ఎందుకంటే యెషువా చెప్పాడు, నీ ఆస్తిని మీ పేదలకి ఏమో, అప్పుడు నీ పరలోకమందు నీ ప్రతిఫలం అధికమగును. ఇంకా ఏది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధ్యత నువ్వు ఇంకా బ్రతికున్నావంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. ద రెస్పాన్సిబిలిటీ ఈస్ ఫర్ గివెన్ టు యూ ఈజ్ టు బ్రింగ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని నువ్వు తీసుకొని రావాలా. నీ రాజ్యం తెస్తానానాలే. ఎప్పుడు ఊపిరి పీల్చుకున్న ప్రతి ఒక్కసారి నీ రాజ్యం నేను తెస్తానా, నీ చిత్తం నేను చేస్తానా. ఇదే రాజ్యమే చిత్తం, చిత్తమే రాజ్యము. ఇది నీకు ఊపిరి పీల్చినప్పుడు వదిలినప్పుడు రావాల్సిందే. నీకు ఇంకా నీకు ఇదే టాస్క్ నీలో ఉంటే ఇంకా నీకు యూ డోంట్ డిజైర్ ఎనీ అర్త్లీ థింగ్స్. నీకు అర్త్లీ థింగ్స్ మీద నీకు ధ్యాస ఉన్నది. ఫుడ్డా అబ్బా తిను, కానీ ఫుడ్ కోసమే నువ్వు బతకద్దు. నీలో బాడీ కాంపోనెంట్ ఉంది, నేను కాదనట్లే, నాలో ఉంది. డూ వాట్ బాడీ నీడ్స్ నేను చేయవద్దు అనను. కానీ అది ఏ విధంగా చేయాలంటే ఒక నీతి ఏర్పాటు చేస్తారు. ఆ నీతిని ఫాలో అయ్యి దానికంటే ఎంతకంటే నేనేం చెప్పలేను. బట్ యు ఫోకస్ ఆన్ స్పిరిచువల్ సిన్స్, డోంట్ డూ ఇట్. విగ్రహారాధన అంటే ఆత్మీయ వ్యభిచారము. ఆ దేవునిని తప్ప ఎవరిని ఆరాధించద్దు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు స్ట్రెస్. వెన్ యూ డూ దట్, వెన్ యూ డూ ద విల్ ఆఫ్ గాడ్, యూ విల్ సీ ద ఫ్రూట్ఫుల్నెస్ అండ్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ద హ్యాపీనెస్ అండ్ ఎక్స్టసీ. ఇంకెంతకంటే చెప్తే బాగోదు భయ్. ఆల్రెడీ 1 hour దాటిపోయింది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. యూ డిజర్వ్ టు బీ ఏ హ్యూమన్. నువ్వు ఇంకా జంతువు బతుకుతున్నావు. యూ డిజర్వ్ టు బీ ఏ హ్యూమన్. ఆల్ ప్రైజ్, గ్లోరీ అండ్ ఆనర్ టు ద లివింగ్ గాడ్ హూ క్రియేటెడ్ యూ అండ్ మీ. సకల ఘనత, మహిమ, ప్రభావం ఆ దేవునికే చెందునుగాక. ఆ సర్వలోక దేవునికే చెందునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.